రోడ్లోనే కాదు ఊరు మొత్తం బంద్. స్కూళ్ళు షాపులు 3 రోజులు దాకా. ఇవన్నీ మేము బంద్ చేపిస్తేనే ఆయన ఆత్మ గౌరవిస్తాడు లెక్క. గౌరవ ఆత్మశాంత రెండు వేరే కదా. గౌరవిస్తే ఆత్మ శాంతిస్తుందిగా. తీసుకోండి. అన్నా కానీ నిన్నటి వరకు జనాలంతా రోడ్డు మీద తిరిగేవాళ్ళు, షాపులంతా ఓపెన్ చేసేవాళ్ళు. మరప్పుడు ఆయనకి గౌరవం అయినట్లా? వాళ్ళ ముందు తిరిగేవాడు డైరెక్ట్ గా ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు లేడు, ఇలా చేస్తున్నాం. తప్పండి ఎలా? ఈ జెండాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? రంగయ్య గారి టైలరింగ్ షాప్ నుంచి. ఓహో, ఆయన పోయినప్పుడు షాపులు తెచ్చినారనమాట. జెండాల కోసం అరగంట మళ్ళీ మూసేసాం. టీలు కాఫీలు సావిత్రమ్మ టీ షాప్. ఏంటి ఇప్పుడు? అయితే ఏంటి ఇప్పుడు చెప్పండి. అట్లయితే జెండాల కోసం అర్ధగంట, టీల కోసం కాలగంట, పూలదండల కోసం ఇంకో కాలగంట. మాకంటే ఎక్కువ మీరే మళ్ళా ఆయన గౌరవం లేకుండా చేసినట్టున్నారే. అంటే మా నాయకులు మేము అవమానిస్తున్నాం. ఏంటమ్మా మా నాయకులు మేము అవమానపరుస్తున్నామా? ఎవరు మీది? మా నాయకులు మేము అవమానపరుస్తున్నామా? ఎవరు మాట్లాడదు తెలుసా? తమ్ముడు వస్తానన్నాడు, రాలేదేంటి? బస్ లేట్ అయింది కదా బాగా. టాక్సీ ఎలా ఉన్నారా? వదిన బాగున్నారా? ఇది కూడా లోపల పెట్టి నేను నీకోసం బస్ స్టాండ్ చాలాసేపు వెయిట్ చేశాను రా. ముహూర్తం టైం అవుతుందని వచ్చేసాను. దారిలో బస్ ఆపేశారు, అందుకే లేట్ అయింది. పొద్దు నుంచి గీత ఒకటే కూడా నువ్వు రాలేదని, అంటే మీరిద్దరు రాలేదని. అదండి నేను నీకు విషయం చెప్పాలి. ఏంటి? నువ్వు వస్తున్నావు నాన్న తెలియదురా. ఏంట్రా చెప్తానని చెప్పావు? అంటే చెప్పానని చెప్తానని చెప్పాను. మరి ఇంకెప్పుడు చెప్తావురా? మంచి టైం చూసుకొని చెప్తాను. నువ్వు రాకపోతే వదినా రండి. అయ్యా ఈ తాంబూలం అబ్బాయి వాళ్ళకి అందించండి. ధ్రువం తేరాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఈ తాంబూలం అమ్మాయి వాళ్ళకి అందించండి. ఇప్పుడు చూడు మొదలవుతు డ్రామా. వాడిని నువ్వు పిలిచావా? నాన్న అది నేనే నాన్న. మీకు చెప్దామనుకున్నాను. వచ్చాక ఇంకేమని వెళ్ళి అనుకున్నావు అంతేగా. మన వివరం వద్దనుకుని ఆ అమ్మాయి కోసం వెళ్ళిపోయాడు. సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని వచ్చాడు మన ఇంటికి. అలా కాదు నాన్న, ఇంట్లో పెళ్లికి పెద్ద కొడుకు లేడంటే
వెళ్దామని ఫంక్షన్కి వచ్చాం. ఎవరో ఒక మాట కూడా మాట్లాడలేదు. పర్వాలేదు కానీ నన్ను కూడా ఎవరు మాట్లాడించలేదుగా. సరే, ఎలాగో ఫంక్షన్ అయిపోయింది కదా, వెళ్దాం కదా. అన్నయ్య హలో, ఏంటి అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆల్ ది బెస్ట్ చెప్పడం లేదు, షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు, వెళ్ళిపోతున్నావు ఏంటి? ఆల్ ది బెస్ట్. అబ్బాయి చాలా బాగున్నాడు. అవును కదా. సరే మరి అయితే ఇంక వెళ్దాం. హలో సార్, పెళ్లి వరకు ఉండవా? అరే నేను ఒక్కడే అన్ని పనులు చూసుకోలేను రా, నువ్వు ఉండాల్సిందే. నాన్నతో కష్టం రా. ఉండన్నయ్య. వదినా. ఉండిపోదాంలే అని. ఓ అని అని పిలుస్తావు వదినా? ఎట్లా ఇక్కడి వరకు వచ్చినాం కదా, ఉండిపోదాం. అందరూ ఎంతో మంచోళ్ళగా ఉన్నారు. అమ్మా, ఏంట్రా నాన్న మీద ఉన్న కోపం మా మీద తీస్తున్నావా? అమ్మ చెప్పినా ఉండవా? నువ్వు చూస్తా ఉండు, వారం రోజుల్లో ఫుల్గా కలిసిపోతాం అందరూ. అంత ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు ఉంటా చూడు, ఫుల్ ఎంక్వైరీ కమిషన్. మీరేంటి ఏంటి? స్వర్ణ. స్వర్ణనే కదా? మీరు ఇంట్లో అడుగుతున్నారు బామ్మగారు? క్యాస్ట్. ఓ సారీ సారీ, క్యాస్ట్ తెలుసుకునే లోపే దురదృష్టవశాత్తు మా అమ్మ నాన్న చచ్చిపోయినారు. ఇంకొన్ని రోజులు ఉండుంటే తెలుసుకునేదానండి. అయ్యో పాపం, మరి ఆస్తుల సంగతి ఏంటో? అదే భూములు బంగారం. దురదృష్టవశాత్తు అవి కూడా మిస్ అయిపోయినానండి. ఎంతవరకు చదువుకున్నావమ్మా? బిఏ ఎకనామిక్స్. ఏముంటుంది ఏంటి దాంట్లో? ఎకనామిక్స్ అంటే ఏం లేదు బామ్మగారు, కొన్ని చదువులు పేరుకే ఉంటాయి, అందులో ఇది ఒకటే. నేను చెప్తా కదా. ఎకనామిక్స్ అంటే మీరు ఎంతకే ఎట్ సైడ్ వాళ్ళు? సైడు క్యాస్ట్ కాదు కదా. ఇటు షెడ్యూల్ అంటే ఏ ఊరులోనండి? గ్యాస్ కొంచెం తేడా ఉంది కదండి. ఏ ఊరిలో అని అడుగుతున్నారు బామ్మగారు? అంటే కొన్నేళ్ళు తిరుపతి సైడ్, కొన్నేళ్ళు నెల్లూరు సైడ్, అంటే రెండు సైడ్ సైడ్ అని ఉంటాయి. మరి అయితే ఏం చెప్తారా? వంటలు వచ్చా అని అడుగుతుంది. పొద్దునే ఎన్నిటికి లేస్తావు? ఏ పర్సెంటేజ్ ఎంత? సూర్య నమస్కారం వచ్చా? చంద్రశేఖర్ సీఎం ఉండవచ్చండి. మిషన్ కొట్టడం వచ్చా? ఇది ఏదో దొంగలు పట్టుకుని అడిగినట్టు అడిగినారు క్వశ్చన్లు. అక్కడి నుంచి పట్టుకొచ్చాడే ఈ పిల్లని. అయినా నా భాషకి ఏమైంది? నీలాగనే మాట్లాడుతున్నా కదా. చేసినారు, పోయినారు, తెలుగా తమిళమా ఏంటండి ఆ భాష? బాబోయ్, ఎట్లుండేవాడివా నీ నువ్వులతో? వీడెలా ఉంటున్నాడో తింతో. అయినా మనలో కలుస్తుందంటావా అత్తయ్య? చింత చిగురు చికెను, మెంతి మసాలా, ఒక్కొక్కరిని కొడతా చూడు ప్రేమతో. అబ్బా అది బాగా జరిగిందంటే పెద్ద కొడుకు గొడవ వచ్చారంట కదా. అభ్యర్థుల లిస్ట్ అడిగారు కదా, ఏమై? అదే మీకు చెప్పి ఆపని చూడండి. కూర్చోండి. పార్టీ సభ్యులకి, కార్యకర్తలకి అందరికీ నమస్కారం. బై ఎలక్షన్స్ లో మన పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలన్న విషయంపై హైకమాండ్ తో చర్చలు జరుగుతున్నాయి. ఈసారి ప్రజలందరిలో ఎక్కువ ఆదరణ కలిగిన వారికి, అనుభవజ్ఞులైన వారికి, యోగ్యులైన వారికి స్కామ్లు, క్రిమినల్ కేసులు ఏం లేకుండా నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు ఈ నెల 10వ తారీఖున ప్రజావేదిక కోసం మల్లవరం వస్తున్నారు. అదే సమయంలో నన్ను కలిసి అభ్యర్థిని ఖరారు చేస్తారు.
పెడితే డైరెక్ట్ కింద నుంచి ఎలా వచ్చింది? సీఎం గారు వచ్చే వారం వస్తున్నారు. కమిషనర్ ఆఫీస్ నుంచి సెక్యూరిటీ డీటెయిల్స్ వచ్చాయి, సరిగ్గా నోట్ చేసుకో. ఓకే ఊర్లో ఎవరు అనుమానంగా కనిపించినా రౌండ్ ఆఫ్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. ఫ్యాక్స్ మాన్యువల్ రెడీ. సార్. ఇదివరకు నువ్వు ఎక్కడైనా వంట మనిషిగా పనిచేసావు కదా? లేదు, తరగడం అంటే చాలా ఇష్టం. తరగడం కూడా ఇష్టం ఉంటుంది ఎవరికన్నా. రిలీజ్ అయ్యాక ఏం చేస్తావు కన్నా? నేను చిన్నప్పుడు ఒకసారి పాడేరికి పోయినా. ఊరు బయట కొట్లో ఒక నాటుకోడిని చూసిన. సంతోషంగా కడుపు నిండా తిని హాయిగా దాని ఫ్యామిలీతో పెరిగిన ఆ కోడిని తెచ్చి వాళ్ళకిస్తే కళ్ళ ముందే దాన్ని మెడకాయ ఇరిచి పులుసు పెట్టించినారబ్బా. ఒక్కొక్క ముద్ద తింటా ఉంటే అది చూసిన సంతోషాలన్నీ నా కడుపులోకే పోతుండాయనిపించింది. నేను బయటికి పోతే మళ్ళీ అట్లాంటి కోడిని ఎత్తుక్కుంటూ వెళ్ళి నమిలి నమిలి తింటా. అన్నా సార్, నేను ఎవరు కలవడానికి వచ్చారు? పద. ఝాన్సీ కనిపించిందన్నా. గట్టిగా చెప్పరా. ఝాన్సీ కనిపించిందన్నా. అంటే ఝాన్సీ మాదిరే ఉంది. యాడ? పవర్ జంక్షన్ కాడ పలవరం పోయే బస్సులో. ఖచ్చితంగా తనో కదో తెలదన్నా. దీనికన్నా మంచిది నీకో తూరు చెప్పిపోదామని వచ్చిన. నువ్వు నా దగ్గర ఎన్నా నుంచి ఉన్నావా? చాన్నాల నుంచి ఉన్నా అన్న. మరి ఇన్నేళ్లలో ఏం నేర్చుకోలేదా? నాకు అన్నిటికంటే ముఖ్యమైనది ఏదిరా? ఝాన్సీ అన్న. మా తనలాంటి అమ్మాయి కనిపించినప్పుడు నా దగ్గరకు వచ్చి తనో కాదు తెలుగు కరుణ అని చెప్పడం ముఖ్యమా? తన వెనకాల వెళ్ళి తనో కాదు కనుక్కునేది ముఖ్యమా? ఇంకే పోయి కనిపెట్టు. తనో కాదు కలుసుకుంటారా? అట్లే అన్న. కామాక్షి, పెద్ద కొడంతో దీపం పెట్టించు. బొట్టు పెట్టమ్మా. ఎదిగో. నాకు కాదు, తులసికి. ప్రదర్శన చేయమ్మా. ఇదిగో అమ్మా, దీపం వెలిగించా. ఇక్కడే.
వచ్చమ్మా అయితే పాడు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇప్పుడు నాన్నగారు బాగున్నారు కదమ్మా? చల్లగా ఉండమ్మా. పర్వాలేదు. పర్లేదమ్మా, పర్లేదు. తిన అనసూయ మా చిన్న కోడలు, మా ఇంటి బంగారం. అనిరుద్ భార్య స్వర్ణ. ఓ నమస్కారం అండి. ఏంటో వాడు కూడా లక్షణమైన అమ్మాయిని చూద్దాం అనుకున్నాను. అంతా మన రాత. ఇదిగో మంచి కోడలు ఎలా ఉండాలో వదిలి చూసి నేర్చుకో. తులసికి బొట్టు పెట్టమంటే అమ్మకు బొట్టు పెట్టామంట కదా, బయట అంతా దీని గురించే డిస్కషన్. నువ్వు సర్లే చెప్పేది. ఏదో టెన్షన్ లో అందరు అట్లా చూస్తా అంటే ఎవరికి బొట్టు పెట్టాలనో కన్ఫ్యూజ్ అయిపోయినా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా వాళ్ళని మాడు ఫేస్ లో అనడం కాదు, ముందు నువ్వు చూసుకో. ఆ మాడు ఫేస్లన్నీ నా దగ్గరే. అనసి వచ్చినప్పుడు చూడాలా. అబ్బబ్బబ్బో, ఏం నవ్వినారో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నోరు తెరుచుకో. ఒకదాన్ని అట్లా చూస్తూ ఉండిపోయా. అయినా అట్లా వదిలేసి ఎట్లా పోయినా? నన్ను లేకుండొచ్చు కదా. నీ వల్ల బుక్ అయినా మొత్తం. లేదంటే నేను కూడా టిప్ టాప్ గా రెడీ అయి ఉండేదాన్ని. అనసూయ నా ముందు కనిపించేదే కాదు అసలు. ఇదిగో చూడు, తనతో నీకు ఎందుకు స్వర్ణ? ఈ ఇంట్లో ఎవరెవరికి ఏ టైంలో ఏమేం కావాలో తెలిసిన ఒకే ఒక వ్యక్తి అనసూయ. తనతో నీ కాంపిటీషన్ వద్దు తల్లి. మనం ఇక్కడ నుంచి పాస్ మార్క్స్ తో బయటపడితే చాలు. పర్ఫెక్ట్ కోడల్ అనే అవార్డు ఉంటే తనకే వస్తుంది. ఈరోజు నువ్వు లీడర్ ఇచ్చినంతే. సరే, నన్ను పిలాల్సింది కానీ నిన్ను తాకని వెళ్ళలేదు. దానికి నేనే అలవాటు. అయినా నువ్వు ఇక్కడ దాన్ని కాదు కదా, నీకు తెలియదు.